మన కుటుంబంలో ఒక తండ్రిగా మన ఏం చేస్తున్నాడు, మనము మన కుటుంబంలో ఏం చేస్తున్నాం, వేటికి విలువనిస్తున్నాం. గతసారి నేను చెప్పినాను కదా, ఏది పేతురు చాలా గొప్పోడు, ఇప్పుడు ఆంధ్రేయని తీసుకొచ్చి ఈయన పేతురు గారి బ్రదరు అంటే ఎలా ఉంటుంది? ఫ్యామిలీస్లో స్ట్రగుల్స్ ఇవన్నీ ఉంటాయి. వల్నరబిలిటీ అనేదాన్ని కుటుంబ వ్యవస్థలో మనం గర్వంగానే అంగీకరించాలి. మచ్చలు ఉంటాయి, దట్స్ ఓకే. ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఓకే. దేవుడు యొక్క విలువలతో మనం జీవించినప్పుడు మన దేనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన కుటుంబాల గురించి ఏం చేస్తున్నాం? దేవుని కుటుంబంలో దేవుణ్ణి మనం చూస్తూ మన వ్యక్తిగత కుటుంబాన్ని సెటరేట్ చేసుకోవాలి. క్రైస్తవులుగా ఆ విలువలను బయట ప్రజలకి చూపించగలరు. బయట ప్రపంచం యొక్క పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, అందరూ ఇలా చేస్తున్నారు, మనము అట్లా చేయాలి, చాలా ఉంటాయి. ఒకవేళ దేవుడు అలా అనుకుంటే ఎప్పుడు మనం దేవుని కుటుంబంలో భాగస్థులము కాలేము. ఆలోచించాలి.